హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బోనాలు శుభాకాంక్షలు. మా సూర్యాపేటలో బోనాలు అయితే సూపర్ జరిగాయి. దట్టు మా ఇంట్లో అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నా పాపతో బోనం చేయించి ఇట్లా బోనం ఎత్తుతా అని చెప్పేసి. చూసేయండి అసలు తను నేను గైడెన్స్ ఇస్తుంటే ఎంత బాగా చేసింది అంటే బోనము అసలు నాకు చాలా ముచ్చటేసింది. జస్ట్ 3 years ఓల్డ్ కిడ్ ఇంత చేస్తుందా అనిపించింది. ఇంకా నేను పక్క నుండి తనకు గైడ్ చేస్తున్నా, ఇది ఇలా ఇలా అని చెప్పేసి. ఇంకా నేనైతే పాట్ పెట్టేసి మంచిగా తనకైతే రైస్ ఇచ్చేసినాను, ఇట్లా చేయాలి అని చెప్పి. ఇంకా వాళ్ళ అన్న అమ్మ కలిసి ఇద్దరు బోనంనైతే పొయ్యి మీద పెట్టి ఇంకా పని అయితే స్టార్ట్ చేశారు. ఇంకా బోనము అవుతుంది, ఇంకా వాళ్ళు దండాలు కూడా పెడుతున్నారు అమ్మ మంచిగా అవ్వాలి అని చెప్పి. ఈలోపు మా వారైతే తెలుగు సాంప్రదాయం ప్రకారం మామిడాకు కంపల్సరీ కదా, ఇంకా మామిడాకులను అయితే అలంకరించేశారు దర్వాజాకి. ఇంకా మా పిల్ల అయితే గడప పూజిస్తుంది. తనకైతే బాగా అలవాటు అనమాట. నేను పసుపు రాసి బొట్లు పెడుతుంటే తను కూడా ఇష్టపడుతుంది. లాస్ట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఇంకా తనకైతే పసుపు ఇచ్చేసాను, కుంకుమ కూడా. తనకు వచ్చినట్టు చేస్తే చాలు, అది తనకు అలవాటు అయిపోతుంది. ఫ్యూచర్లో ఇలా చేయాలి అని చెప్పి తనకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి తనకే వదిలేశాను. ఇంకా తనైతే చేస్తుంది, పర్లేదు ఎలా చేసినా పర్లేదు, ఎందుకంటే చిన్న చేతులతోటి ముద్దుగా చేయాలి అనే ఆశతోటి చేస్తుంది కాబట్టి నాకు అదే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా తనకిచ్చేసి తనతో చేపిస్తున్నాను. చూడండి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది గడప. పర్లేదు, నెక్స్ట్ టైంకి తను ఇంకా పికప్ అందుకుంటుందని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే వాళ్ళ పనులన్నీ చేసే గ్యాప్లో నేను పూజా మందిరాన్ని అయితే డెకోర్ చేసుకున్నాను. నీట్గా పూజ అయితే చేసుకున్నాను అందరికీ. ఎందుకు అనంటే ఏ పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ మన ఇంట్లో ఉన్న పటాలన్నిటినీ క్లీన్ చేసుకొని శుభ్రంగా బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకొని అలంకరించుకొని దీపారాధన చేసుకొని కొంచెం ప్రసాదం పెడితే మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే అలాగే చేశాను. ఇంకా బోనం అయితే డెకోర్ చేస్తున్నాను. బోనాన్ని అయితే పసుపు కుంకుమ మంచిగా పువ్వులతోటి మన వేపాకులు మామిడాకులతోటి అయితే నేను డెకోర్ చేశాను. ఎందుకు అని అంటే మన సాంప్రదాయం ప్రకారం వీటన్నిటిని పెట్టి పెద్దలందరూ ఇట్లాగే చేస్తారు కాబట్టి నేను కూడా అట్లే చేశాను. ఇంకా మా పాపకైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇది ఇట్లా అది అట్లా అని. తన చిన్న మెదడుకి ఏమర్థమవుతుందో నాకైతే తెలియదు, కానీ చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని శ్రద్ధగా వింటుంది. చూడండి అసలు ఇంత చిన్న పిల్ల భలే వింటుంది అని చెప్పి నాకైతే భలే ఆశ్చర్యం వేసిద్ది. బట్ ఓకే, ఇంకా నేనైతే దీపాన్ని అయితే వెలిగించుకున్నాను ఇంటి దగ్గరే. ఇంకా పూజ చేసుకొని బోనంకి కూడా మంచిగా దీపారాధన అయితే చేసేసాను. ఇంకా మా పాప అయితే బోనాన్ని ఎత్తుకోవడానికి రెడీగా ఉంది. ఇంకెప్పుడెప్పుడు ఎత్తుకోవాలా అని చెప్పేసి వెయిట్ చేస్తుంది. నేను చేసిన ప్రతి పనిని తను కూడా చేయాలి. సో చూడండి, నేను ఊదిబత్తీలు తిప్పుతుంటే తను కూడా చేస్తుంది. ఇంకా బోనం అంతా ప్రిపేర్ చేసుకొని చిన్న పనులు ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అన్నిటినీ కంప్లీట్ చేసుకొని మొత్తం సిద్ధం చేసుకొని మన టెంపుల్కి వెళ్ళడానికైతే రెడీ అయిపోయాము. ఇంకా టెంపుల్కి వెళ్ళే గ్యాప్లో మా చింకు అయితే పడుకున్నాడు. ఇంకా వాడిని లేపేసి మళ్ళీ వాడిని ఫ్రెష్ అప్ చేసి మా పాపకైతే నేను బోనాన్ని అయితే తలపైన పెట్టేశాను. తను చూడండి ఎంత క్యూట్గా హ్యాండిల్ చేస్తుందో బోనాన్ని. మంచిగా అనిపించింది. నేను సూర్యాపేట వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ బోనం అనమాట. లాస్ట్ ఇయర్స్ ఎప్పుడు నాకైతే కుదరలేదు బోనం చేయడము, ఎందుకో తెలీదు. ఫస్ట్ నేను బోనం చేసినప్పుడే నా బేబీ ఎత్తుకోవాలి అని చెప్పి రాసి పెట్టిందేమో, అందుకే చూడండి ఎంత ముద్దుగా వస్తుందో బోనం పెట్టుకొని. అందుకనేనేమో నేను ఇప్పటిదాకా బోనం చేయలేదు. నా ఫస్ట్ బోనము నా పాప ఎత్తుకుంది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చూడండి బోనాన్ని అయితే నేను ఎంత మంచి డెకోర్ చేసుకున్నాను. నేననే కాదు, సూర్యాపేటలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇలాగే నీట్గా బోనాన్ని డెకోర్ చేసుకొని అయితే వచ్చారు. ఇంకా మేమైతే ఇంట్లో అంతా పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ హడావిడి అయితే మామూలుగా లేదు. సూర్యాపేటలో ఉన్న జనం అంతా అక్కడే ఉన్నారేమో అనిపించింది. కాకపోతే అమ్మవారి టెంపుల్లో పూజ అదంతా ఒక ఎత్తు అయితే, వచ్చిన లేడీస్ బోనాలు వాళ్ళ అలంకరణ ఇంకొక ఎత్తు అని చెప్పాలి.
ఒకళ్ళకి తగ్గట్టుగా ఇంకొకళ్ళకి అసలు పొంతన లేకోకుండా రెడీ అయ్యి వచ్చారు. ఎందుకంటే మంచిగా అనిపించింది. ఇంకా నేను వచ్చే గ్యాప్లో దీపంని నేనే ఆర్పేసాను. ఎందుకు అంటే మనం ఎంత పూజ ఎంత భక్తి శ్రద్ధతో చేసినా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సో మేము వచ్చింది బైక్ మీద, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మీద పెట్టుకొని వచ్చా కాబట్టి ఎందుకైనా మంచిది, హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, అందుకోసమని నేను దీపాన్ని అయితే తీసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెలిగించుకొని నేను ప్రదక్షిణలు అయితే చేశాను. 3 ప్రదక్షిణలు చేసుకొని లోపలికి వెళ్ళి మంచిగా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. ఈసారి నేను చీర కూడా అమ్మవారికి పెట్టుకున్నాను. ఇంకా చీరని అమ్మవారి దగ్గర పెట్టి బ్యాంగిల్స్ అవన్నీ అమ్మవారికి కాసేపు నుంచి బోనాన్ని కూడా సమర్పించి మేమైతే అక్కడ కాసేపు కూర్చున్నాము. ఇంకా ప్రాసెస్ చూడండి అక్కడ ఏమేమి జరిగింది అదంతా. 3 అయినాయా? పద ఎమ్ముగానే తీసుకో. ఏందట చిల్లట్లేదు. రావులి చూపి కరెంటు పోయింది. చింకిడి చూడు. అమ్మ కడిగి నిలబడి ఫోటో తీస్తా. ఏం బోనమా? దాచుంటే పోయి పిల్లగాళ్ళ నిలబడి రావులి సారీ సార్ చేసుకో ఇటు సైడ్
సారీ మమ్మీ ఇటు చూడరా ఓకే మీ పిల్లగాళ్ళు వేసారు కదా చింకు చింకమ్మ దండం పెట్టుకోరు మమ్మీ చెల్లిని దండం పెట్టుకోమని మళ్ళీ ఆన్లో ఆరిపోయింది వర్షం వచ్చిందిగా ఆరిపోయినాయి నువ్వు వెనక్కి జరగ ఒక్క అడుగు రవలి కొట్టు డాడీ కొట్టు అంతే అంతే కొట్టు ఏం కాదు ముందుకు పో డాడీ అమ్మ అయిపోయింది ఏ వద్దులే వారనా వసంత ఇంకా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని కాసేపు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న గుళ్ళన్నిట్లో ప్రసాదం పెట్టేసి ఇంకా అన్నిట్లో పసుపు కుంకుమలు జల్లేసి బయటికైతే వచ్చేసాము టెంపుల్ నుంచి. ఇంకా బయటికి మేము వస్తున్నాము, పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు. అసలు ఎన్ని బోనాలు వచ్చినాయి అంటే అసలు లిటరల్లీ వస్తూనే ఉన్నారు. మేము వెళ్ళింది ఈవినింగ్ 4 o'clock. ఇంకా 4 కన్నా బిఫోర్ మార్నింగ్ 6 నుంచి 4 వరకు కొన్ని వందల బోనాలు అయితే చెల్లించుకున్నారంట అమ్మవారికి. ఇంకా కూడా బోనాలు వస్తూనే ఉన్నాయి. ఆ మైక్లో అనౌన్స్ చేస్తున్నారు తొందరగా తీసుకురావాలి, అందరు రావాలి అని. ఇంకా ఫైనల్గా మేము
మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వస్తుంటే ఈ బోనాలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇంతమంది వాళ్ళ భక్తిని ఆ బోనాల రూపంలో చూపిస్తుంటే అసలు ఆ బోనాల డెకరేషను వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ చూస్తుంటే అసలు మామూలుగా లేదు. గూస్ బంప్స్ వచ్చేసినాయి, అట్లా అనిపించింది ఫీలింగు. ఇంకా కొందరైతే డప్పులు పెట్టుకొని మంచిగా డెకోర్ చేసుకొని వస్తున్నారు. ఆ డప్పుల సందడికి డ్యాన్స్లు వేస్తున్నారు, బాగా అనిపించింది. ఇంకా నేనైతే ఇక టెంపుల్కి వెళ్ళినాము, జాతరలకు వెళ్ళినాము, ఎగ్జిబిషన్స్కి వెళ్ళినాము అని అంటే కంపల్సరీ కదా ఇవి తీసుకోవడం. ఏదో ఒకటి బ్యాంగిల్స్ అయితే చూస్తున్నా. ఇంకా మా ఈ మనిషికి సరిపోయే బ్యాంగిల్స్ అయితే లేవు, చాలా పెద్ద సైజు ఉన్నాయి. తన చేయి చాలా చిన్నగా ఉంటుంది. నేను చూపిస్తున్న బ్యాంగిల్స్ నాకు బాగా నచ్చాయి, కానీ నెక్స్ట్ ఇయర్ అయితే తనకు సరిపోతాయి, ఇప్పుడు సరిపోవు. సో ఇంకా తీసుకోలేదు. చూడండి మస్తు మస్తు హోర్డింగ్స్ అయితే వేశారు. పబ్లిసిటీ స్టంట్ అనే చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే సూర్యాపేటలో ఉన్న జనాలు అందరూ అక్కడికే వస్తారు కాబట్టి అందరు చూడకపోయినా సగం మంది చూసినా కూడా అదొకటి షాపు ఉంది అనే ఆలోచన అందరికి వస్తుంది, తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు భలే ఐడియాలు వేశారు, ఫ్లెక్సీలు వేశారు, బాగా అనిపించింది చూడగానే. ఇంకా వాటర్ కూడా సప్లై చేస్తున్నారు వచ్చి వెళ్ళే వాళ్ళకి, దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్ళే వాళ్ళకి. రీసెంట్గా ఓపెన్ చేసిన ఒక రెస్టారెంట్ వాళ్ళైతే ఆ బాటిల్స్ కూడా చాలా ముద్దుగా ఉన్నాయి, ఒకరికైతే సరిపోతాయి. నేనైతే బాటిల్స్ తాగి అక్కడ పడేయకోకుండా ఇంటికైతే తీసుకొచ్చాను. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు చూపిస్తాను. బాగుంది బాటిల్, చాలా ముద్దుగా. ఏదైనా ఆయిల్ కానీ ఇంకా ఏవైనా చిన్న చిన్నవి ఐటమ్స్ ఏవైనా వేసుకోవడానికి పనికొచ్చిద్ది అని చెప్పేసి నేనైతే తీసుకొచ్చాను. ఇంకా కిడ్స్కి అయితే టాయ్స్ మ్యాండేటరీ కదా, షాప్స్ చూస్తే ఊరుకోరు కదా, మా వాళ్ళు కూడా అంతే. ఇద్దరు చెరొక 4 బొమ్మలు అయితే పట్టుకున్నారు. వద్దొద్దు ఏదన్నా 1 లేదా 2 అని చెప్తే ఆమెమో కిచెన్ సెట్, వీడేమో గన్ సెట్ అయితే తీసుకున్నారు. ఇంకా ఇద్దరు కలిసి 300 అయితే బిల్ అయితే చేశారు. ఇంకా నేను చూస్తున్నా ఏమన్నా ఇంట్లోకి పనికొచ్చేవి ఉన్నాయా అని, కానీ మా వారికి అయితే భయం అవుతుందంట. ఎందుకంటే అవసరం లేని అవసరం ఉన్నాయి అన్నీ ఎక్కడ చూసినా కూడా కొంటూనే ఉంటాం కదా, ఎందుకు అవసరమా అని చెప్పేసి ఇంకా నేను కూడా పెద్దగా ఏం తీసుకోలేదు. అటెళ్ళి ఇటెళ్ళి అన్నీ చూశాను. కానీ అవన్నీ మనకి సూర్యాపేటలో దొరికేవే, స్పెషల్గా తీసుకోవసరం లేదు. కాకపోతే ఈ టాయ్స్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫెస్టివల్ వచ్చే వరకు అయితే ఉండవు. ఎందుకంటే 1 మంత్లోనే ఒక ప్లేట్ ఒక చోట, ఒక బొమ్మ ఇంకో చోట ఉంటాయి మా ఇంట్లో. అంత బాగా ఆడుకుంటారు మా వాళ్ళు వాటితోటి. సో అలా అనమాట. ఇక చెప్పా కదా వాటర్ బాటిల్స్ ఇస్తున్నారని, వీళ్ళే ఆ బాటిల్సే అనమాట. చూపిస్తాను కదా, చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి. అవి ఎక్కడికైనా సరే ఈజీగా హ్యాండిల్ చేసేలాగున్నాయి, నాకు నచ్చాయి. అందుకే నేను ఒక 3 బాటిల్స్ అయితే తెచ్చుకున్నాను. మళ్ళీ ఆ బాటిల్ చూడండి, చెప్పా కదా ఓపెన్ చేసిన రెస్టారెంట్ అని, వాళ్ళ ఐడియాస్కి అసలుకి టేకేబో అనమాట. ఎందుకు అని అంటే ఇక్కడ జనం వస్తారు, మనకు ఒక పబ్లిసిటీ అవుతుంది అని వాళ్ళ థాట్ గ్రేట్. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే బోనాన్ని కాసేపు అమ్మవార్ల దగ్గర పెట్టి పిల్లలకైతే పెట్టేశాను. అదేంటో కానీ ఈసారి చాలా టేస్టీగా కుదిరింది బోనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.